హిందుత్వ, బౌద్ధిజం వీటికి సంబంధించి రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠానికి సంబంధించిన ఒక సంపాదకీయం ఈ అంశాల మీదన విడదీయలేని విశాల దృఢబంధం అంటూ వేదాలు మూలాలుగా విస్తరిల్లిన భారతీయ సనాతన హైందవ హర్షధర్మం బహుముఖీనంగా మానవుని సమగ్రాభ్యున్నతికి ఆధారమై నిలిచింది. ఉపవేదాలైన ఆయుర్వేద, గాంధర్వ వేద, ధనుర్వేదాదులు, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పాలు, ఉపాంగాలైన పురాణ, న్యాయ, యోగ, మీమాంస, ధర్మశాస్త్రాలు, ఒక మహాశాస్త్ర వాజ్మయ విరాట్ రూపం, వీటి నుండి పరిడివెళ్ళిన ఆగమాలు, మంత్ర యంత్ర విజ్ఞానాలు మరొక అద్భుత స్వరూపం. వీటన్నిటి మేలు కలయికగా వ్యాపించిన మన ధర్మంలో వైవిధ్యం ప్రధాన గణనీయాంశం. ఎవరి మానసిక భౌతిక స్థాయికి తగిన విధంగా మార్గాలను పటిష్టపరిచిన ఈ సంస్కృతి దీప్తులను ప్రపంచ మేధావులు గౌరవించి శిరసా వహిస్తున్నారు. అయితే ఈ ధర్మంలోని భిన్న భిన్న మార్గాల్లో కొన్నింటిని రుచించని వారు మరికొన్నింటిని ఎంచుకున్నారు. అలాంటి పరిణామంలో బౌద్ధ దర్శనం ఒకటి. వేదం చెప్పిన కర్మకాండలోని యజ్ఞాదుల్ని కాదని తత్వచింతనను ప్రతిపాదించాడు బుద్ధుడు. ఆనాటికే ఉన్న యోగా, ధ్యాన పద్ధతుల్ని స్వీకరించాడు. బుద్ధుడి తర్వాత అనుయాయులు భిన్న భిన్న శాఖలుగా విడిపోయి వారి బుద్ధుల్ని కూడా కలిపి విభిన్న బౌద్ధం సంప్రదాయాలను ఏర్పరిచారు. బౌద్ధ మతం అని ప్రతిపాదించారు. బుద్ధుని దశావతారాల్లో ఒకటిగా కలుపుకొని హిందూ మతం బౌద్ధాన్ని తనలో ఐక్యం చేసుకుంది అని ఒక సిద్ధాంతం జైలుదేరి వైదిక ధర్మానికి బుద్ధ మతానికి వైరుధ్యాన్ని లేవదీసి హిందూ ద్వేషులు బౌద్ధాన్ని నెత్తికెత్తుకునే ప్రయత్నం చేశారు. హిందూ ధర్మంలోని కుల వ్యవస్థ, యజ్ఞయాగాలు ఈ రెండు దోషభూయిష్టంగా భావించిన వారు బౌద్ధాన్ని అవలంబిస్తున్నామనుకుని హిందూ ద్వేషులుగా చెలరేగుతూ బుద్ధుణ్ణి బౌద్ధాన్ని హైందవం కలిపేసుకుంటుందని ఘోషిస్తున్నారు. బుద్ధుని కలుపుకోకపోతే హైందవానికి గతి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా చరిత్ర వక్రీకరణ మాత్రమే. బుద్ధుడు ఒక తత్వవేత్త, అంతేగాని మత ప్రవక్త కాదు. త్రైగుణ్య విషయా వేదా నిశైగుణ్యో భవార్జున అని భగవద్గీత వాక్యం. త్రిగుణాత్మకమైనవి వేదాలు, వాటిని అధిగమించిన త్రిగుణాతీత స్థితిని పొందు అని తాత్పర్యం. వేదంలోని కర్మకాండ, జ్ఞానకాండంలో బుద్ధుడిని నిరసించింది కర్మకాండనే. ఆ మాటకొస్తే తాత్విక పరమార్థం లేని కర్మకాండను వేదమే నిరసించింది. నకర్మణ నప్రజయ ధనేన త్యాగనైకే అమృతత్వ మానసు అని వేదాంత శాస్త్రం. ఉపనిద్భాగాలలోని తత్వ విచారణ, ఆత్మగుణాలైన సత్యాహింసాది సాధనా మార్గాలు హిందూ ధర్మంలోని ముఖ్యాంశాలు. అవే బుద్ధుని మాటల్లో వ్యక్తమయ్యాయి. ఈ సామ్యం చేతనే బుద్ధ ధర్మం హిందూ ధర్మంలో ఐక్యమైంది. ఆ మాటకు వస్తే బుద్ధుడు కానీ బౌద్ధ సిద్ధాంతం కానీ కొత్తగా వైదిక సంస్కృతిలో కలవనక్కర్లేదు. వైదిక మూలాల నుండే వీరి దర్శనాలు చిగురించాయి. అయితే పరిశోధకులను అనిపించుకున్న వాళ్ళు వేదాంత భాగాలు, రామాయణ, భారతాలు ఇవన్నీ బుద్ధుడి తర్వాత కాలం నాటివి అని ప్రతిపాదించడానికి ప్రయత్నించారు. కానీ ఉపనిషత్తుల దాకా వెళ్ళనక్కర్లేకుండానే వేదంలోని పూర్వభాగాల్లో అద్భుత తత్వచింతన, విశాఖ వైశ్విక భావన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బుద్ధునికి పూర్వమే జరిగిన భారత కథలోనే అహింసాదుల స్వరూపం, వాటి సాధ్యాసాధ్యాలు, పరిమితులు అన్నీ కూలంకుషంగా చర్చించబడ్డాయి. వేద ధర్మంలో యజ్ఞయాగాదులు, పూజాదులు మొదలైన బాహ్య ప్రక్రియలతో పాటు ధ్యానం, తపస్సు, ఉపవాసం, మౌనం, అంతర్ముఖత్వం, యోగం వంటి ఏకాంతిక సాధనాలు కూడా పరిపూర్ణంగా అందించారు. ఈశ్వరుని ఉనికిని అంగీకరించిన బౌద్ధం బుద్ధుల్నే దేవుణ్ణి చేసింది, విగ్రహారాధనలను స్వీకరించింది. వేదం ప్రస్తావించిన శాక్తేయ సిద్ధాంతాలు తంత్రంలో విస్తరిల్లితే వాటిని కొన్ని బౌద్ధ శాఖలు స్వీకరించాయి. దీనికి కూడా వ్యతిరేక ధోరణిలో బౌద్ధు నుండి స్వీకరించినవే తంత్రాలు అనేవారు ఉన్నారు. ఇది బుద్ధుని సిద్ధాంతానికి విరుద్ధం. మానవునికి ఈశ్వరునికి అస్తిత్వం ఒక భరోసా. దాన్ని కల్పించడంలో మానవునికి ఈశ్వరుని అస్తిత్వం ఒక భరోసా. దాన్ని కల్పించడం విఫలమైన బౌద్ధం కాలగతిలో క్షీణించింది. కానీ తత్వచింతన, సమ్యక్ దృష్టి లాంటివి అప్పటికే వేదాంతాలలో ఉన్నవి. హిందూ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రధానమైనవి. వైయుక్తికమైన అహింస, అంతర్ముఖీనత, సామాజిక క్షేమానికి శత్రువుల నుండి దేశాన్ని రక్షించే యోద్ధ ధర్మానికి పొసగవు. అందుకే భిక్షుకత లాంటి వ్యక్తి సాధనాంశాలు సామాజికం చేర్చామని ప్రయత్నించి విఫలమయ్యాయి. శూన్యవాదాన్ని అస్తిత్వవాదం చేయించింది. సహేతుకంగా వేద విజ్ఞానాన్ని పరిశీలించకుండా కేవల పశుహింసతో కూడిన యాగాలు మాత్రమే వైదిక ధర్మాన్ని దబాయిస్తూ కుల వ్యవస్థను మాత్రమే ఎత్తి చూపిస్తూ హిందూ ద్వేషులు సిద్ధాంత గ్రంథాలు రాస్తున్నారు. నిజానికి పురాణాల్లో దశావతారాల్లో ఒకటిగా చెప్పబడ్డ బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాడు. త్రిపురాసుర సంహారంలో దివోదాస గారులో బుద్ధ ప్రస్తావన ఉంది. వేద ధర్మంలో పశుహింసా యజ్ఞాలు దాదాపు అంతరించాయి. కుల వ్యవస్థ గోడలు కూడా పటిష్టంగా లేవు. అయినా వేదంలో ఇతర మార్గాలైన ధార్మిక, భక్తి, యోగ, సంకీర్తన, ధ్యానాదులు పటిష్టంగా ఉన్నాయి. తమకు పొసగని వాటిని వదిలిపెట్టిన పొసగే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక పుస్తకం, ఒక ప్రవక్త వీటిని కాదంటే మొత్తం మతమే కూలిపోయేటంత అల్ప పరిధి హైందవ ధర్మానికి లేదు. అందుకే వేదంలోని ఓంకారం తస్య వాచక ప్రణవ అంటూ ఈశ్వర ప్రణిధానాన్ని బోధించింది. వైదిక దర్శనాలలో ఒకటైన పాతంజలి యోగ విద్య వేద ప్రమాణాన్ని అంగీకరించే తంత్రాల్లోని హూంకార
హ్రీంఖారాది మంత్ర విద్యలు బౌద్ధ జైన ధర్మాలు స్వీకరించి తమ ఉనికిని అంతో ఎంతో కాపాడుకున్నాయి. వేద ధర్మంలోని పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు బౌద్ధ జైనాలు స్వీకరించాయి. వైదిక దేవతలైన ఇంద్ర వరుణాదుల్ని బుద్ధ జాతక కథలు అంగీకరిస్తున్నాయి. జైన సరస్వతి, గణేష, స్వస్తిక్ చిహ్నాలు వేదమూలాలు ఉన్నవి. ఇటొచ్చి కేవలం కొన్ని యజ్ఞభాగాలను, కొన్ని కులరీతులను కాదన్న మాత్రాన వైదిక ధర్మానికి అతీతమో విరుద్ధమో కావు బౌద్ధ జైనాలు. తమ మతం తప్ప మిగిలినవన్నీ మూర్ఖమైన అన్న తీవ్ర అభిజాత్య అహంకారం నిలువెల్లా నింపుకున్న హింసా పంచనలే స్వభావాలుగా ఉన్న రెండు విదేశీ మత శక్తులు హైందవ ధర్మంలో చిలికలు తెచ్చేందుకు వైరుధ్య వాదాలను వ్యవధిస్తున్నాయి. అసలు ఏ మతం గురించి గౌరవం లేని వామపక్షాలు హిందూ మతాన్ని ద్వేషిస్తూ బౌద్ధ క్రైస్తవ ఇస్లాములను ఎత్తుకెత్తుకోవడం హాస్యాస్పదం. ఇది వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టూ అనే ధోరణి. కొందరి మధ్య యోగ విద్య కూడా హిందువులది కాదనే దుస్సాహసం చేస్తున్నారు. కొందరు ఈ మధ్య యోగ విద్య కూడా హిందువులది కాదనే దుస్సాహసం చేస్తున్నారు. రామాయణ, భారత, భాగవతాలను తమ మూల గ్రంథాలుగా భావించిన హిందువులు ఆ గ్రంథాల్లో ఉన్న అష్టాంగ యోగం, అహింసా ధర్మం, యజ్ఞాల్లోని హింసడి స్వార్థపూరిత పాలనకు వ్యత్యాసం అన్నీ గ్రహించగలరు. ఇతర దేశాల్లో ఉందనుకుంటున్న బౌద్ధ ధర్మం కేవలం అభాస మాత్రమే. బుద్ధుడు చెప్పిన మౌలిక సూత్రమైన అహింస ఎన్ని బౌద్ధ మతాల్లో దేశాల్లో పాటించబడుతోంది. బౌద్ధ దేశం తరిమికొట్టిన బౌద్ధ నాయకునికి హిందూ భూమి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. శాకాహారాన్ని మాత్రమే స్వీకరించి గౌరవించే హిందూ సంప్రదాయాలు బుద్ధుని హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కనుకనే బౌద్ధం హిందూ మతంలో ఒక శాఖ అయింది. ఆధునిక తర్కంలో చూసినప్పటికీ ఏది ఎందులో కలిసిన బౌద్ధం, వైదికం శతాబ్దాల నుండే లీనమయ్యాయి. గంగా యమునల సంగమంగా వాటిని వేరు చేయలేం. తనకు నచ్చనివి పరిహరించితే నచ్చిన ఎన్నో అద్భుత అంకాలు దర్శనమిస్తూనే ఉంటాయి. హిందూ ధర్మంలో దర్శనమిస్తూనే ఉంటాయి. యజ్ఞాలు, కులాలు లేని హిందూ ధార్మిక కేంద్రాలకి ఈ రోజుల్లో కొదవలేదు. దర్శన శాస్త్రాల్లో చార్వాక, బౌద్ధ, జైన దర్శనాలను కూడా అధ్యయనం చేసి విశాల సంస్కారం హిందూ విజ్ఞానంలో ఉంది. పూర్వపక్షాలను క్షుణ్ణంగా చదివి సిద్ధాంతాన్ని రచించే వైజ్ఞానిక అధ్యయన పరంపర గల జాతి మన భారత జాతి. బౌద్ధ జైనాలు వాటి ప్రాదుర్భావం వంటి విస్తరణ వరకు భారతీయ వైదిక విజ్ఞాన భూమికతో అంటిపెట్టుకున్నవి. అరవింద మహర్షి, దయానంద సరస్వతి లాంటి నవీన వేద వ్యాఖ్యాతలు కూడా ప్రాచీన ధర్మకాండను కాదంటూ వేద ధర్మాన్ని శిరసావహించారు. వారి కోణంలో పరిశీలిస్తే బౌద్ధానికి ముందే ఉన్న వేదం అంతకంటే విశాలమైన సమయ దర్శనాన్ని ఇచ్చిందని రుజువవుతుంది. ఏది ఏమైనా ఇతర విదేశీ మతాల దాడి వరకు ఈ దేశంలో పుట్టి పెరిగిన అన్ని దర్శనాలు నైసర్గికమైన భారతీయతతో అంతర్భాగాలు. భారతీయత లేదా హిందూ మతం దర్శనాలన్నింటి మేలు కలయిక అని అంగీకరించక తప్పదు. ఈ సమైక్య సమన్వయ సామరస్య సూత్రం ఏ ఒక్కరూ ఛేదించలేదు. గొప్పతనం భగద్విభూతిగా స్వీకరించే సంప్రదాయం కలిగిన హిందూ ధర్మం బుద్ధ మహావీరుల్ని, ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులను కూడా భగవదంశలుగా భావించడం ఔన్నత్యమే కానీ వందన ఏమాత్రము కాదు. కాలగతిలో ఏర్పడే వైకృత్యాలను తనంత తానే సవరించుకుంటూ అధిక వర్గాల ప్రజలను అలరించే బహుమార్గాలను పదిలిపరిచిన హైందవ ధర్మానికి నమో నమః అంటున్నారు.